మత్తయి 6:33 మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. ఈ మాట నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక హృదయాన్ని తాకే కథ ద్వారా తెలుసుకుందాం. విజయవాడలోని ఒక చిన్న అద్దె ఇంట్లో రాజు అనే యువకుడు నివసిస్తున్నాడు. రాజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వృద్ధ తల్లి ఉంది. తండ్రి చనిపోయి సంవత్సరమైంది. కుటుంబానికి రాజే ఆధారం. రాజుకి యేసయ్య అంటే చాలా విశ్వాసం. ప్రతిరోజూ ఉదయం ప్రార్థన చేసి మాత్రమే బయటకు వెళతాడు. ఆదివారం చర్చిని ఎప్పుడూ మిస్ అవ్వడు. జీతం తక్కువైనా దేవునికి తన వంతు ఇచ్చేవాడు. కాని ఒకరోజు అతని జీవితంలో పెద్ద పరీక్ష వచ్చింది. తల్లి అకస్మాత్తుగా కిడ్నీ సమస్యతో పడిపోయింది. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, ఖర్చు 1,00,000 రూపాయలు అని చెప్పారు. రాజు చేతిలో ఉన్నది కేవలం 4,000 మాత్రమే. జీతం రావడానికి ఇంకా 15 రోజులు ఉంది. ఆ రాత్రి ఆసుపత్రి కారిడార్లో కూర్చొని రాజు ఏడ్చాడు. ప్రభువా, నేనేం చెయ్యాలి? మరుసటి రోజు ఆఫీసులో ఒక సంఘటన జరిగింది. హాస్పిటల్ మేనేజర్ అతన్ని పిలిచాడు. రాజు, నీ పరిస్థితి నాకు తెలుసు. నీకు డబ్బు కావాలి కదా? ఒక చిన్న పని చేస్తే 80,000 రూపాయలిస్తాను. రాజు ఆశ్చర్యపోయాడు. ఏం పని సార్? మేనేజర్ నెమ్మదిగా చెప్పాడు. ఒక పేషెంట్కి అవసరం లేని కొన్ని టెస్ట్లు, మెడిసిన్స్ బిల్లులో యాడ్ చెయ్యాలి. హాస్పిటల్కి లాభం, నీకు కమిషన్. రాజుగుండె బలంగా కొట్టుకుంది. 80,000 అంటే తల్లి ఆపరేషన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. మేనేజర్ మళ్ళీ అన్నాడు, ఇది అందరూ చేస్తారు రాజు. నిజాయితీతో బ్రతికితే ఈ లోకంలో సర్వైవ్ అవ్వలేవు. దేవుడు వచ్చి నీ తల్లి ఆపరేషన్ చేస్తాడా? రాజు నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు. తన డెస్క్ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. మనసులో 2 స్వరాలు. ఒకటి, చెయ్యి, నీ తల్లి ప్రాణం ముఖ్యం. మరో స్వరం నెమ్మదిగా, మొదట నా నీతిని వెదకు. రాజు చేతులు జోడించాడు. ప్రభువా, నాకు డబ్బు చాలా అవసరం. కానీ మోసం చేసి సంపాదించే డబ్బు నాకు వద్దు. నా తల్లి కోసం అబద్ధం చెబితే నీ ముందు నేను ఎలా నిలబడగలను? నష్టపోయినా నేను నీతినే ఎంచుకుంటాను. అతను మేనేజర్ దగ్గరకు వెళ్ళు చెప్పాడు. సర్, క్షమించండి, నేను ఆ పని చెయ్యలేను. పేషెంట్స్ని మోసం చేయడం నా విశ్వాసానికి విరుద్ధం. మేనేజర్ కోపంతో అరిచాడు. అయితే నీకు ఇంక్రిమెంట్ లేదు. ఈ నెలలో పర్ఫార్మెన్స్ తగ్గితే ఉద్యోగం కూడా పోతుంది. ఆఫీస్లో కొంతమంది నవ్వుకున్నారు. రాజు చాలా హానెస్ట్ అంట. ఈ హానెస్టీతో ఇంట్లో భోజనం వస్తుందా? ఆ సాయంత్రం రాజు ఆసుపత్రి మెట్ల దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రభువా, నేను నీతిని ఎంచుకున్నాను. కానీ నా తల్లి పరిస్థితి, నేనేమి చెయ్యాలి? అప్పుడు పక్కనే ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఏడుస్తూ కనిపించాడు. ఆయనకు డబ్బు లేక తన భార్యను అడ్మిట్ చేయలేకపోతున్నారు. రాజు పరిస్థితి గుర్తొచ్చింది. నాకీ సమస్యలు చాలాయి, నేనింకెవరిని ఎలా సహాయం చేయగలను అని ఒక్క క్షణం అనిపించింది. కాని వెంటనే మరో ఆలోచన వచ్చింది. దేవుని రాజ్యమంటే ప్రేమను పంచడం. రాజు లేచి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. బాబాయ్, మీరు ఆందోళన పడకండి. నేను సోషల్ ఫండ్ ద్వారా ట్రై చేస్తాను. అతను తన బ్రేక్ టైం అంతా పరుగులు పెట్టి చారిటీ అప్రూవల్ తెచ్చి ఆ మహిళను అడ్మిట్ చేయించాడు. ఆ వృద్ధుడు రాజు చేతిని పట్టుకుని ఏడ్చాడు. నువ్వు దేవుడు పంపిన వాడివి బాబూ. రాజు మాత్రం నిశ్శబ్దంగా అన్నాడు, దేవుడికి ధన్యవాదాలు చెప్పండి. 2 రోజులు గడిచాయి. తల్లి ఆపరేషన్ కోసం ఇంకా డబ్బు లేదు. చివరి తేదీ రేపే. ఆ సమయంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కాల్ వచ్చింది. రాజు, వెంటనే మీటింగ్ ఆఫీస్కి రండి. రాజు భయంతో లోపలికి వెళ్ళాడు. ఎండీ నవ్వుతూ అన్నాడు, రాజు, 3 విషయాలు నాకు తెలిసాయి. 1, అన్నెసెసరీ బిల్లింగ్ చేయమని చెప్పినప్పుడు నువ్వు నిరాకరించావు. 2, ఒక పూర్ పేషెంట్కి చారిటీ అరేంజ్ చేశావు. 3, ఈ విషయాలన్నీ నాకెవరు చెప్పారో తెలుసా? రాజు ఆశ్చర్యంగా చూశాడు. ఆ వృద్ధుడు, ఆయన ఎవరో తెలుసా? ఈ హాస్పిటల్ ట్రస్టీ. రాజు కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎండీ కొనసాగించాడు, మాకు తెలివైన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నీలాంటి నీతిమంతుడు చాలా అరుదు. ఈ రోజు నుండి నిన్ను బిల్లింగ్ సూపర్వైజర్గా ప్రమోట్ చేస్తున్నాం. మరియు ట్రస్ట్ నుండి నీ తల్లి ఆపరేషన్ కోసం పూర్తి ఖర్చు అప్రూవ్ అయ్యింది. రాజు అక్కడే ఏడ్చేశాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థించాడు. ప్రభువా, నేను షార్ట్కట్స్ ఎంచుకొని ఉంటే కొంత డబ్బు వచ్చేది. కానీ నేను నీ రాజ్యాన్ని వెదికాను. నువ్వు నాకు అవసరమైనదంతా ఇచ్చావు. దేవుని రాజ్యాన్ని వెదకడమంటే పరిస్థితి కష్టమైన నీతిని ఎంచుకోవడం, స్వార్థం కాకుండా ఇతరులకు ప్రేమ చూపడం,
ప్రతి నిర్ణయంలో ఇది నాకు లాభమా కాదు, ఇది దేవునికి ఇష్టమా అని ఆలోచించడం. నువ్వు దేవుని పనిని మొదట చేస్తే నీ అవసరాలు, నీ భవిష్యత్తు, నీ కుటుంబం రాజుగారు చూసుకుంటారు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, నాకు ముందుగా నీ రాజ్యాన్ని వెదకే హృదయమివ్వు. కష్టాల్లో కూడా నీతిని విడిచిపెట్టకుండా ఉండే బలమివ్వు. ఈ కథ విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. వారి అవసరాలను నీవే తీర్చు. యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కమెంట్లో తెలియజేయండి.